తూర్పుగోదావరి నిడదవోలు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు జి శ్రీనివాస్ నాయుడు గారు. మాది మరి నిడదవోలు కాన్స్టిట్యున్సీ సర్పంచుల ప్రతినిధిని నేను. మరి ఈరోజు జగన్ గారు ఎలసిన సిద్ధమా కార్యక్రమం భాగంగా మరి ఒకరోజు ఒక కార్యకర్తలతోనే ఈ వరదలా ఉంది. జనం అంతా కూడా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వస్తేనే ఇలా ఉంది, మరి లబ్ధిదారులు కూడా వస్తే మరి ఇంకెలా ఉన్నాం. ముఖ్యంగా మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చాక నవరత్నాల కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా ప్రతి వారికి పేదవాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ కానించి, అలాగే నాడు నేడు స్కూల్ కానించి, అలాగే మరి చేతోడు చేయూత, అలాగే విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న కానుక, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లారు జగన్ గారు. మరొక ఈ ఒక పేదవాడి ప్రభుత్వాన్ని చూసి జనం అందరూ కూడా మరి ఎక్కడో వరదలాదిని జనం అందరూ కూడా ఒక మీటింగ్ వచ్చారు, సిద్ధంగా ఉన్నారు. ఈ ఒక జగన్ గారిని ఎదుర్కొనడానికి మరి పార్టీలన్నీ కూడా వామపక్షాలు, ఎవరో టీడీపీ అంట, జనసేన అంట, ఈ మధ్య మళ్ళీ కొత్తగా శర్మిల గారు అంట కాంగ్రెస్ పార్టీలో చేరి ఆవిడ ఒక అధ్యక్షులు వచ్చింది. ఎంతమంది ఒక జగన్ ఎదుర్కొంటాకి ఇన్ని పార్టీలు కలిసి రావాల్సి వస్తున్నాయి. ఎంతమంది ఎదుర్కొన్నా కూడా ఈ పేదవాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఎదిరించలేరు. ఆ పేదవాళ్ళకి పెత్తందారికి యుద్ధం ఇది. ఆ యుద్ధానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. జై జగన్, జై జై జగన్, జై శ్రీనివాస్ నాయుడు, జై జై శ్రీనివాస్ నాయుడు. ఇవన్నీ పార్టీలు చూసి జగన్మోహన్ రెడ్డి బెదపడుతున్నారు అంటున్నారు. ఎక్కడ బెదిరనేది లేదు జగన్ అన్నకి. జగన్ అన్నది గుండెకాయ, మామూలు గుండెకాయ కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. అర్జునుడు ఎక్కడ కూడా తగ్గడు. కంపల్సరీ ఆయన చాలా గుండె నిబ్బరంగా ఆయన ప్రజలను నమ్ముకున్నాడు. ఆయన పథకాలు ఇచ్చిన ప్రజలను నమ్ముకున్నాడు. పైన ఉన్న భగవంతుని నమ్ముకున్నాడు. ఎవరో పెత్తందారులు కాదు నమ్ముకుంటా, ఆయన డబ్బులు కాదు నమ్ముకుంటా. ఆయన పథకాలు ఇచ్చి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా కూడా మరి కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకెళ్లారు కాబట్టి ఆయన ఇచ్చిన పథకాలను నమ్ముకున్నాడు. ఆయన జనాలను నమ్ముకున్నాడు. పైన ఉన్న భగవంతుని నమ్ముకున్నాడు. చాలా కార్యక్రమాల్లో, చాలా మీటింగుల్లో కూడా ఆయన చెప్తున్నారు, ఎంతమంది కలిసి వచ్చినా కానీ, ఎంతమంది వచ్చినా కానీ నేను జడవను, మిమ్మల్ని నమ్ముకున్నాను, నేను భగవంతుని నమ్ముకున్నాను చెప్తున్నారు ఆయన. మళ్ళీ ఆయన ముఖ్యంగా ఎంతో ధైర్యంగా ఏ మీటింగ్ వచ్చినా కానీ మీ కుటుంబానికి నేను మంచి చేస్తుంటే, మీకు మంచి జరిగిందంటేనే మీ పెద్ద అబ్బాయిగా నన్ను ఆదరించమని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఓటేయమని చెప్తున్నాడు ఆయన. అంత ధైర్యమంతుడిగా గత సీఎంలని, నాకు వయసు 49 సంవత్సరాలు, నేను 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏ సీఎం కూడా, ఏ పిఎం కూడా, ఏ ఎమ్మెల్యే కూడా నేను మీకు మంచి చేసి ఉంటేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు. మరి జగన్ గారిని చూస్తున్నాం. ఆయన ముఖ్యంగా అంత ధైర్యంగా ఎందుకు ఉన్నారంటే ఆయన అన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లారు. పేదవాడికి దగ్గరగా పాలన అంటే ఎలా ఉంటుందో, పాలన రుచినేంటో, గవర్నమెంట్ ఒక విధానాన్ని, పథకాలని కూడా పేదవాడికి రుచి చూపించారు. ఆ ఒక ధైర్యంతోనే ఆయన మీకు ఒక మంచి జరుగుంటే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ఇక్కడ ఉన్నది అర్జునుడు కాదు, ఇక్కడ అభిమన్యుడు అని చెప్పేసి ఆయన ముఖ్యంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు. రాక్షసుల పాలన చేసింది ఆయన. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. కానీ ఎక్కడండి ఆయనకు బుద్ధి ఉందా? అలా బుద్ధి ఉందా అంటున్నాను. అవినీతి పనులు పక్కన పెట్టుకుని వైఎస్ఆర్సీపీ అవినీతి పార్టీ అంటాడు. అవినీతి ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు అక్కడ బటన్ నొక్కుతుంటే పేదవాడి అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది పథకం. ఏ పథకం అయినా అంటే ఓన్లీ బటన్ మాత్రమే నొక్కుతున్నారు అంటున్నారు. మరి బటన్ నొక్కడం వల్ల బటన్ నొక్కడంలోనే ఉందండి ఉపయోగం. ఓన్లీ బటన్ నొక్కుతున్నాడు అని అంటున్నారు. ఇదివరకు మరి బటన్ నొక్కిన డబ్బులన్నీ నేరుగా అకౌంట్లోకి వస్తున్నాయి కదా. ఈ డబ్బులన్నీ గతంలో ఎక్కడికి వెళ్ళి గత గవర్నమెంట్లు తినేశారు, గత నాయకులు తినేశారు, గత మంది ఎమ్మెల్యేలు దోచేసుకున్నారు. ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ జగన్ ఎక్కడ అవినీతి లేకుండా మధ్యలో పేదవాడికి, గవర్నమెంట్కి, సీఎంకి ఎక్కడ మధ్యలో వారధి లేకుండా డైరెక్ట్గా ఆయన అకౌంట్లకి, నేరుగా అకౌంట్కి బటన్ నొక్కుతున్నాడు. పేదవాడికి డబ్బులు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పేదవాళ్ళందరూ ఈ జనం అందరినీ చూస్తున్నా తెలుస్తుంది కదా. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే రమ్మన్నారు అని ఈరోజు. మన కార్యకర్తలు, మన కేడర్నే రమ్మన్నారు. లబ్ధిదారులు వద్దన్నారు. కేడర్స్ వస్తేనే, కార్యకర్తలు వస్తేనే ఇలా ఉంది జన వాతావరణం అంతా. నిజంగా లబ్ధిదారులు అందరూ వస్తే తట్టుకోగలరా? ఉన్న పార్టీలు తట్టుకోగలరా? అంటే అందరికీ డబ్బులు ఇస్తేనే వస్తున్నారు అంటున్నారు. డబ్బులు కాదు కదా, పేదవాడికి పథకాలు ఇస్తున్నారు, పేదవాడి పిల్లలు చదివిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. అదే ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు కోర్టుకి వెళ్ళాడు. ఇవాళ ఎడ్యుకేషన్ చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం మీరు ఉన్నారు, మీరు ఇంగ్లీష్ చదువుకుని ఉంటే మీరు మంచి జాబులు వస్తాయి కదా. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తారు కదా, మీరు సాఫ్ట్వేర్లు అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు కదా. చదువు అనేది డబ్బున్న వాడికైనా. ప్రైవేట్ స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియం అనేది బోర్డు స్కూల్లో వద్దా? గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వద్దా? పేదవాళ్ళ పిల్లలకి మాలాడి పేదవాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ వద్దా? మా పిల్లలందరూ ఇంగ్లీష్ చదువుకుంటే రేపు పొద్దున మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతే మేము అందరూ బాగుపడినట్టే కదా.
ఇదంతా అభివృద్ధి కాదా? అంటే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు ఏంటి రాలేదు, పరిశ్రమలు ఏమీ రాలేదు అంటున్నారు కదా. ఈ అబ్బాయి ఎక్కడబ్బా ఇప్పుడు పోర్టులు చూసుకోండి. మరి మనకు పోర్టులు ఎన్ని నిర్మాణించారు పోర్టులు? ఎక్కడికి వెళ్ళినా కాకినాడ పోర్టులు కానించి మొత్తం నెల్లూరు పోర్టులు కానించి మధ్య కొత్తగా బందర పోర్టులు కానించి పోర్టులు నిర్మిస్తున్నారు కదా. పరిశ్రమలు రాలేదంట. పరిశ్రమల అభివృద్ధి అంటే పరిశ్రమ మొత్తం అభివృద్ధి అయిపోద్దా? ఇప్పుడు ఆల్రెడీ మనం హైదరాబాద్ పరిశ్రమలు పెట్టుకున్నాం, హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం. ఏమైంది? హైదరాబాద్ నుంచి భారత వెళ్ళారు మన తెలంగాణ అందరూ ఆంధ్రాకి. ఇప్పుడు అభివృద్ధి అంటే అది కాదు. రైతు పండించిన పంట నేరుగా మనం అవుట్ ఆఫ్ అమ్ముకుంటే అది అభివృద్ధి. ఇవాళ రైతు పండించిన పంట నేరుగా గవర్నమెంట్ కూడా మద్దతు గవర్నమెంట్ కొంటుంది. అదే రైతు పండించిన కూరగాయ కానీ ధాన్యం కానీ నేరుగా మనం అవుట్ ఆఫ్ అమ్ముకుంటే మనకి షిప్ యార్డులు తయారవుతున్నాయి. అప్పుడు అది అభివృద్ధి. అంటే పేదవాడి నుంచి కొడితే అభివృద్ధి తప్ప ఉన్నవాడు దోచుకుని సంపాదించుకుంటే అది అభివృద్ధి ఎక్కడ అవుద్ది? అంటే రైతుల నుంచి కొనుక్కున్న తర్వాత అమౌంట్ లేట్గా వేస్తున్నారు అన్నారు కదా. 100% తప్పు. రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రైతుల్లో ఒకటి నేను కూడా రైతునే. ధాన్యం చూసుకున్న వారం నుంచి 10 రోజుల లోపు మా అకౌంట్కి నేరుగా అకౌంట్లో పడుతుంది. మధ్యలో దళారులు గొడవలేదు, బోకలు గొడవలేదు. నేరుగా మా అకౌంట్లోకి 10 రోజులు, వారం నుంచి 10 రోజుల లోపు మా అకౌంట్లో పడిపోయింది. ఆ ఇబ్బంది ఏమి లేదండి. రైతుల విషయంలో అయితే ఇబ్బంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. రైతులందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. మద్దతు ధర ధాన్యం ధర ఎప్పుడు కూడా మరి 1450 రూపాయలు, 1420 రూపాయలు, 1500 రూపాయలు అమ్ముతున్నారంటే మనంత మద్దతు ధర ఏ గవర్నమెంట్లో లేదు. రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి బెదవాడే ఎమ్మెల్యేలని సీట్లు మారుస్తున్నారు అంటున్నారు. అది ఏమీ లేదు. 100% అది తప్పు. అంటే ఆయన సర్వే చేయించుకుంటున్నారు. ఎక్కడైనా లోకల్ క్యాడర్ మీద ఎక్కడైనా కొంత వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతని పోగొట్టడానికి కొన్ని సీట్లు మార్చడం నిజమే. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా దుక్కులు మార్చాడు. అప్పుడు మరి వైఎస్ఆర్సీపీకి పార్టీకి భయపడి మార్చాడు ఆయన. అంటే వాళ్ళ జగన్ గారికి కొన్ని రిపోర్ట్లు ఉంటాయి. పార్టీ అన్నాక కొన్ని సర్వేలు చేయించుకుంటారు. ఆ సర్వేలో ఏదైనా కొద్ది రిపోర్ట్ లోకల్ లీడర్ల మీద ఏమైనా కొద్ది ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ రిజర్వేషన్ల నిమిత్తం అలా మార్చుకుంటారు. దాని ఎవరికి భయపడి కాదు. మేము మార్చడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే జగన్ గారు ఒక ఉద్దేశం క్లీన్ సీట్ మొత్తం 75కి 75 ఆయన సాధించాలనుకుంటాడు కాబట్టి 175 కూడా సాధించాలనుకుంటాడు కాబట్టి ఈ మార్పులు జరుగుతున్నాయి. అందులో సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారికి కాపులు అంతా సపోర్ట్ గా ఉన్నారన్నారు కదా. నేను కాపులేనండి. నేను నాయుడిని, అచ్చువైన నాయుడిని. కానీ నేను ఆయన పవన్ కళ్యాణ్ లాగా గంటకో ఆలోచన ఉండలేదు నాలో. నేను కాపునే 100%. పవన్ కళ్యాణ్ గంట పౌరుషం ఉన్న కాపుని, పౌరుషం ఉన్న నాయుడిని. పశ్చిమ గోదావరి జిల్లా కాపుని. ఇప్పుడైతే తూర్పు గోదావరి అయింది. కాపులు అంటే ఓ మాట మీద ఉంటారు. ఆయన ఏంటంటే గడుకో మాట. పార్టీ పెట్టాడు, చంద్రబాబు మద్దతు ఇచ్చాడు, ఓకే హ్యాపీగా ఉంది. మరి 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలనలో ఈయన ఏం చేశాడు? నిద్రపోయాడా? ఆయన అభివృద్ధి చేయలేదప్పుడు ఈయన నిద్రపోయాడా? సర్లే లేదు ఆయన అభివృద్ధి చేయలేదని బయటకు వచ్చి ఆయన పార్టీ అని పెట్టుకున్నాడు. ఏది స్టాండర్డ్ ఏది? 5 సంవత్సరాల్లో ప్రశ్నిస్తాను అన్నాడు. ఏం ప్రశ్నించాడు? ఇప్పుడు అభివృద్ధి అంతా సక్రమంగా జరుగుతుంది. మళ్ళీ ప్రశ్నించకుండా ఎవరు జగన్ గారు 3 రాజధానులు 100% జరుగుతున్నాయి కదండి. జరగలేదని మీరు అంటే అక్కడ వైజాగ్ జరుగుతుంది, ఇక్కడ పాలనా అభివృద్ధి అమరావతి జరుగుతుంది. అమరావతిలో చంద్రబాబు ఏం చూపించాడండి? హైటెక్ సిటీ రాజమౌళిని పెట్టి సెట్టింగ్లు చూపించాడు ఆయన. అక్కడ ఏమైనా శాశ్వతంగా నిర్మించాడా? ఈ రోజు రాజధానికి వెళ్తే ఎక్కడెక్కడ గోళ్ళ పగుళ్ళు చెట్లు అంటే నీళ్లు కారుతున్నాయి. ఇప్పుడు జగన్ గారు ఆల్రెడీ 3 రాజధానుల మాట మీద ఖచ్చితంగా నిలబడ్డాడు ఆయన. 3 రాజధానులు కూడా అభివృద్ధి చేస్తున్నారు. పాలనా రాజధానికి అమరావతి, మరి వైజాగ్ ఏమో అభివృద్ధికి, అలాగే అక్కడ రాయలసీమలో ఒకటి 3 ప్రాంతీయ ఇబ్బందులు లేకుండా రేపు పొద్దున్న ఏదైనా రాజధాని అభివృద్ధి వచ్చి రాయలసీమ, కోస్తాంధ్ర ఇలా ఇడిపోకుండా మరి రాజధానులు 3 కూడా సమానంగా ఆయన పాలించుకుంటూ పోతున్నారు ముందుకి. అసలు రాజధాని అన్నారు, సచివాలయం అంటారు. గ్రామానికి సచివాలయం పెట్టినప్పుడు మనకి ఇంకా పాలనా సచివాలయం ఎవరు? అమరావతి సచివాలయం ఎవరికి కావాలండి? డబ్బులున్న వాళ్ళకి కావాలి సచివాలయాలు ఎవరికి కావాలి? రాజధానులు ఎవరికి కావాలి? డబ్బులున్న వాళ్ళకి రాజధాని కావాలి. పేదవాడికి రాజధాని గ్రామంలో సచివాలయం పెట్టి మీ దగ్గరకు వచ్చి నీకు డెత్ సర్టిఫికేట్ కాడి నుంచి బర్త్ సర్టిఫికేట్ దాకా కూడా అన్ని నీ కాలగాడికి తెచ్చిచ్చినప్పుడు ఇంకా రాజధాని పేదవాడికి కావాలా? అమరావతి రాజధాని పేదవాడికి కావాలా? పేదవాడికి అటువంటిది ఏం అవసరం లేదు. కూడు గుడ్డ గూడు ఆ 3 జగన్ గారు అమర్చారు, సమకూర్చారు. అందుకు మా అందరూ కూడా మా అందరి మద్దతు కూడా జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలే వ్యతిరేకం అవుతుంది కదా. ఆవిడ చెల్లెల గురించి మాట్లాడుకుంటూ ఉందండి. ఆవిడ ఆలోచన ఏంటి? సరిమల భర్త ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన ఏదో కొన్ని కంపెనీలు పెట్టి మైనస్కి వెళ్ళాడు. ఆ ఇబ్బంది కాస్త బావగారి దగ్గరకు వచ్చి ముందు సరిమలని పంపు చూశారు. సరిమలకి మాట లేదని చెప్పి బావగారు, విజయమ్మ గారు ముగ్గురు కూడా వచ్చి జగన్ గారిని అడిగారు. మేము ఏదో 200 కోట్లలో ఇబ్బందుల్లో ఉన్నాం, మీ గవర్నమెంట్ సహాయంతో మమ్మల్ని ఇబ్బంది తీర్చమని అడిగారు. జగన్ గారు అవినీతికి ఒప్పుకోలేదు. అక్కడి నుంచి వాళ్ళకి ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా అన్నచెల్లికి ఇబ్బందులు వచ్చినాయి. ఈరోజు మరి ఆవిడ రోడ్డు ఎక్కేయో చెప్తుంది. ఆ డబ్బులు ఇచ్చుంటే జగన్ అన్న మంచోడు అయ్యి ఉండేవాడు. ఆ 200 కోట్లు సమకూర్చలేదు కాబట్టి ఆవిడకి ఇవాళ
తండ్రి చెప్పని పార్టీలో కలిసి ఇవాళ జగనన్ననే తోబుట్టి జగనన్న విమర్శిస్తుంది ఆవిడ. మళ్ళీ చంద్రబాబుకి మద్దతుగా ఎల్లో సీర కట్టుకెళ్ళి చంద్రబాబుతో చూసుకుంటుంది. ఎవరి తోతులో తెలుస్తున్నాయి ఆవిడకి. ఇక్కడ ఎవరు కూడా ఇదెవరు జగనన్న మాట వింటారు, జగనన్నకి కట్టుబడి ఉన్నారు. అంటే లోకేష్ మంగళగిరిలో గెలుస్తారండి సారి 100% లోకేష్ గెలవడండి. ఎక్కడ గెలుస్తాడు ఆయన? గెలిచేవాడైతే లాస్ట్ కొత్త ఎప్పుడైనా సరే మీకు ఒకటే చెప్తాను, నాయకుడు ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ అంటారు. ఆ నాయకుడు అనేవాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ ఆకట్టుకునే తనం, ఆ విధానం, ఆ స్పీచ్ విధానం, వాళ్ళ నీతి నియమాలు, కష్టకాయాలు అలా చేయలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గెలవరు. అప్పుడే తెలిసిపోయింది ఆయన ఓడిపోవడం. ఇప్పుడు జగన్ గారు ఫస్ట్ టైము ఎంపీగా పోటీ చేశారు. ఆయన 8,000 ఓట్ల మెజార్టీ వచ్చినాయండి ఆయనకి. అది పులిపెట్ట అంటే పులిపెట్ట. ఈయనండి స్టార్టింగ్లోనే పోటీ చేయగానే ఓడిపోయాడు. పోటీ చేయకుండా మినిస్టర్ పదవులు చేశారు. వాళ్ళకి ఎన్ని పోటీ పెట్టింది? డైరెక్ట్గా సీఎం పెట్టేయి ఉంటే, కష్టపడి సాధించుకున్న సీఎం పెట్టేయి ఉంటే, సీఎం పెట్టాడు పుట్టుడు. ఆయన ఎన్ని పోటీదారుడు పెట్టలే వచ్చాడు. అసలు ఆయన పార్టీ ఆయన కాదు. అందుకు అమరావతిలో కాదు కదా, ఎక్కడ పోటీ చేసినా పప్పువే, ఓడిపోతాడు 100%. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈసారి 175లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం? 175 సాధించుకునే దిశలో ప్రయాణిస్తున్నాం మేము. జై జగన్. 175 కూడా క్లీన్ సీన్ కొట్టాలని వై నీడ్ సీఎం సార్ జగన్ అని మేము కార్యక్రమం చేసాం. అన్నింటిలో కూడా 75కి 175 సాధించుకునే కార్యక్రమం దిశగానే ప్రయాణిస్తున్నాం. 100% కూడా మేము 175 సాధిస్తామని మేము నమ్మకంతో ఉన్నాం. మేము కానీ మా సీఎం గారు కానీ మా కేడర్ అంతా కూడా, మా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా 175 సాధించుకునే దిశలోనే ప్రయాణిస్తున్నాం. 100% కూడా మేము సాధించుకుంటాం. మా పథకాలు మమ్మల్ని నగ్గిస్తాయని చెప్పి ఈ మీటింగ్ రూపంగా తెలియజేసుకుంటున్నాం.